ఆర్ యు రెడీ? యేసు నామములో శుభ సమాచారం వినబడును గాక. యేసు నామములో శుభ సమాచారము వినబడును గాక. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 25వ వాక్యం నాతో పాటు చెప్పండి దయచేసి. దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో, దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ 25th chapter 25th verse నాతో పాటు. లైక్ కోల్డ్ వాటర్ టు ఏ వెరీ సోల్ ఈజ్ గుడ్ న్యూస్ ఫ్రమ్ ఏ డిస్టెంట్ ల్యాండ్. దప్పిగా గొనిన వానికి చల్లని నీరు ఎట్లు ఉండునో, దూర దేశము నుండి వచ్చిన శుభ సమాచారం అలా ఉంటుందంట. దప్పిగా కొన్న వ్యక్తి నీళ్ళ కొరకు దప్పిస్తాడు. ఎందుకని? తన దప్పిగా తీర్చుకోవడానికి. మీరు అరణ్యము గుండా వెళ్తున్నారు. మీరు అరణ్యం గుండా వెళ్తారని తెలుసు. దానికి తగిన నీళ్లు అన్నీ సిద్ధపరచుకొని మీరు వెళ్తున్నారు. కానీ అకస్మాత్తుగా అరణ్యములో నీళ్లు అయిపోయినాయి. కొండపైకి వెళ్తుండగా నీళ్లు అన్నీ సిద్ధపరచుకొని వెళ్తున్నారు. నీళ్ళన్నీ అయిపోయినాయి. అటువంటప్పుడు దప్పిక వేస్తుంది. మన శరీరం 80% నీళ్ళతో నింపబడింది. ఎంత శాతం? ఎప్పుడైతే ఆ వాటర్ లెవెల్, ఆ నీటి మట్టం తగ్గిపోతూ ఉంటుందో మనకేం పెరుగుతుంటుంది? దప్పిక పెరుగుతుంటుంది. తద్వారా మన కడుపులో గందరగోళంగా ఉంటుంది. కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంటుంది. చర్మం అంతా పొడి పొడిగా మారిపోతుంది. ఇప్పుడు ఎడారిలో నడుస్తున్నావు, కొండపైన ఉన్నావు, నీకు నీళ్లు కావాలి. ఇటువైపు వెళ్ళావు, నీళ్లు దొరకట్లా. ఇటువైపు వెళ్ళావు, నీళ్లు దొరకట్లా. అటువైపు వెళ్ళావు, నీళ్లు దొరకట్లా. ఇటువైపు వెళ్ళావు, నీళ్లు దొరకట్లా. దప్పిగా పెరిగిపోతుంది. అటువంటప్పుడు ఒక వ్యక్తి కూల్ వాటర్ ఒక బాటిల్లో తీసుకొచ్చాడు. చల్లటి నీళ్ళు ఒక సీసాలో నీకు ఇచ్చాడు అనుకో, వెంటనే గబగబ తాగేస్తావు. వెంటనే నీ ప్రాణం ఎలా ఉంటుంది? తృప్తిగా ఉంటుంది. అమ్మయ్యా, బతికి బయటపడిపోయినరా నాయన. అదొక రకమైన తృప్తి. అటువంటి వేదన గుండా వెళ్ళిన వాళ్ళకే అర్థమైద్ది, అమ్మయ్యా అనిపిస్తుంది. అలాగే దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం నీకు అలాగుంటుంది. మీ నాన్నగారు ఇతర దేశములో ఉన్నారు, మీ అమ్మగారు ఇతర దేశములో ఉన్నారు, మీ అన్నయ్య ఇతర దేశములో, మీ తమ్ముడు ఇతర దేశములో, మీ అక్క మీ చెల్లి ఇతర దేశములో ఉన్నారు. అటువంటప్పుడు కొన్ని నెలల నుండి వాళ్ళ సమాచారం ఏమీ అందట్లా. కానీ ఒక ఉత్తరం నీకు అందింది, నీకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది, మేము బాగానే ఉన్నాము. ఆ శుభ సమాచారం మనకి ఎలా ఉంటుందో తెలుసా? దప్పిక కొనిన వానికి చల్లని నీరెట్లుండును, అలాగే దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం ఒక వ్యక్తికి అలాగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది మనకి ఇంకా బాగా అర్థం కావాలి అంటే ఇప్పుడు మనకి కమ్యూనికేషన్, ఇప్పుడు మనకి ట్రాన్స్పోర్టేషన్ అంటే సమాచారము కానీ, మనకు ఒక సందేశం మనకు అందాలన్నా, మనం ఇంకొకరికి సందేశం ఇవ్వాలన్నా, రవాణా సౌకర్యం, ఇక్కడ నుండి మరొక చోటుకి వెళ్ళాలన్నా, అక్కడి నుండి ఇక్కడికి రావాలన్నా చాలా వేగంగా అన్నీ జరిగిపోతున్నాయి. అంటే గ్లోబల్ విలేజ్గా మారిపోయింది ప్రపంచం అంతా. అంతా ఒక గుప్పిట్లో పెట్టేసిన అయిపోయింది. అది అన్ని ఈ సమాచారం వేగంగా అన్ని జరుగుతాయి. అందువలన మనకి పెద్దగా దీని గురించి మనకి అర్థం కాదు. కానీ అప్పటి కాలములో ఒక సమాచారం అందాలి అంటే ఒక 50 సంవత్సరాల క్రితం, ఒక 75 సంవత్సరాల క్రితం, ఒక 100 సంవత్సరాల క్రితం, ఒక 500 సంవత్సరాల క్రితం ఒక వ్యక్తి పట్టణములో ఉన్నప్పుడు మరొక పట్టణములో ఉన్న వ్యక్తి ఈ పట్టణములో ఉన్న వ్యక్తికి సమాచారం అందించాలి అంటే, మరొక రాష్ట్రములో ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రములో ఉన్న వ్యక్తికి సమాచారం అందించాలంటే, మరొక దేశములో ఉన్న వ్యక్తి ఈ దేశములో ఉన్న వ్యక్తికి సమాచారాలు అందించాలంటే ఓడల ద్వారా, పావురాల ద్వారా, వ్యక్తుల ద్వారా అందించేవాళ్ళు. అది ఒకవేళ వారాల తరబడే ఉండొచ్చు, నెలల తరబడి ఉంటాయి. కొన్నిసార్లు సమాచారం వాళ్ళు పంపించినా అందొచ్చు, అందకపోవచ్చు. అటువంటి టెన్షన్తో ఉండేదన్నమాట. అటువంటప్పుడు వాళ్ళకు ఒక సమాచారం అందగానే దప్పిగొని
దప్పికొనిన వానికి నీళ్ళు ఎలాగుంటుందో ఆ శుభ సమాచారం ప్రతి వ్యక్తికి ఉంటుంది. మా అమ్మ నాన్నగారు కేరళ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రానికి పరిచర్యకు వచ్చారు. మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రంలో తెనాలి అన్న ప్రాంతంలో, చిలువూరు అన్న ప్రాంతంలో పరిచర్య చేస్తున్నారు. అటువంటప్పుడు 1977వ సంవత్సరమున భయంకరమైన తుఫాన్ వచ్చింది. ఆ తుఫాను ఎటువంటి తుఫాన్ అంటే ఆఖరికి ఎలక్ట్రిక్ పోల్స్ అంటే విద్యుత్ స్తంభాలు కూడా ఏమైపోతున్నాయి అంటే గాలికి అలా చుట్టుకుపోయినాయి. ఎలాగైతే వస్త్రాలు పిండుతామో అలాగా ద్వీప స్తంభాలు కూడా అలా చుట్టుకుపోయినాయి. ద్వీప స్తంభాలు అలా చుట్టుకుపోయినాయి. చెట్లు పెద్ద పెద్ద 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు చెట్లు కూడా అలా పెకలింపబడిపోయినాయి. రేకుల షెడ్లు అలా పోయినాయి, పెంకులు అలా ఎగిరిపోయినాయి, ఆఖరికి డాబాలు కూడా కదిలిపోయినాయి. అటువంటి భయంకరమైన తుఫాను బీభత్సములో వందల మంది కాదు, వేల మంది చనిపోగా ఒక్కొక్కళ్ళకి సమాధి కార్యక్రమం చేయడానికి, గుంట తవ్వడానికి, నిప్పులో పడేయడానికి ఇది కుదరక, టైము లేక, ఆ వైరస్ పెరిగిపోయి ఇంకొకళ్ళకు కూడా అంటువ్యాధి రావడం వలన ఏం చేశారంటే మన ఇంటి ముందల చెత్త ఎలాగేసి కొప్పగా వేసి కాల్చేస్తామో శవాలు అలా కొప్పగా వేసి కాల్చేస్తున్నారు. ఇటువంటి సమాచారాన్ని కేరళలో ఉన్న మా నాయనమ్మ గారు, తాతగారు, అమ్మమ్మ గారు, తాతగారు, బంధువులు, పెద్ద నాన్నలు, పెద్ద మామయ్యలు, చిన్న మామయ్యలు, అత్తయ్యలు అందరూ రేడియో ద్వారా విన్నారు, న్యూస్ పేపర్ ద్వారా విన్నారు. ఇక వాళ్ళకి భయం వేసింది. నా కుమార్తె అల్లుడు కూడా ఆంధ్రాలోనే ఉంటున్నాడు, ఏం జరిగిందో. ఈ కేరళ నుండి ఆంధ్రాకి రావాలి అంటే ఆ రైలు సౌకర్యం లేదు, వరదల వలన రైలు పట్టాలు కనబడట్లా, రోడ్లు నెరలిచ్చేసినాయి, ఎటు రావడానికి వీల్లేదు, ఉత్తర సౌకర్యాలు లేవు, పోస్ట్ ఆఫీస్ పనులు చేయట్లా. అలా వేదన పడిపోతుండగా ఒకటో వారం ఏమి వారికి సమాచారం అందట్లా, రెండో వారం ఏ సమాచారం అందట్లా, ఒక నెల అయింది ఏ సమాచారం అందట్లా. కానీ ఇక్కడ భయపడిపోతున్నారు తల్లిదండ్రులు, తాత నాయనమ్మ, తాత అమ్మమ్మ భయపడిపోతున్నారు. ఏం జరిగిందా అని. ఒక నెల అయింది, జవాబు అందట్లా. రెండో నెల అయింది, జవాబు అందట్లా. మూడో నెల అయింది, జవాబు అందట్లా. మూడో నెల చివరి రోజున ఒక ఇన్లాండ్ లెటర్ మా నాయనమ్మకి, తాతకి అందింది. ఆ లెటర్ చదవగానే మా నాన్నగారి యొక్క రైటింగ్, మా అమ్మగారి యొక్క రైటింగ్, అది ఆ ఉత్తరం చదవగానే అప్పుడు ఏమనుకున్నారంటే, అమ్మయ్యా, నా బిడ్డలని ఆయుసుగా ఉంచిన దేవా నీకే మహిమ. ఆ ఉత్తరం, ఆ శుభ సమాచారం దప్పికొనిన వానికి నీరు ఎలాగుందో అలాగే మా అమ్మని చూడలా, మా నాన్నని చూడలా, ఈ శుభ సమాచారం వాళ్ళ ప్రాణాలని తెప్పరిల్ల చేసింది. ఇదే జరిగింది. యాకోబు తన 10 మంది పిల్లల్ని పంపించాడు గొర్రెలతో. వాళ్ళు రాకపోతుంటే యోసేపును కూడా తిరిగి పంపించారు. యోసేపును పంపించాడు. యాకోబు తన 10 మంది పిల్లల్ని గొర్రెలు తీసుకొని బయటికి పంపించాడు. కానీ ఎంతకి 10 మంది పిల్లలు రాకపోతే తన 11వ కుమారుడైన యోసేపుని పంపించాడు. ఆ 10 మంది అన్నయ్యలు ఏం చేశారంటే అమ్మేసేసి ఇంకొక చోటకి పంపించేశారు. కానీ నాన్నకేం చెప్పారు తెలుసా? తమ్ముడు ధరించుకున్న వస్త్రాన్ని చించేసి రక్తములో ముంచేసి నీ కుమారుడు, నా తమ్ముడు, మా తమ్ముడు ఏమయ్యాడు తెలుసా? క్రూర మృగాల చేత చంపబడ్డాడు. ఆ మాట వినగానే వేదన కలిగింది, దుఃఖం కలిగింది. 16 సంవత్సరాలు వేదన పడ్డాడు. 16 సంవత్సరాలు వేదన పడగానే ఆహారము లేదు. అటువంటి పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉండగా ఎవరిని పంపించాడు తెలుసా? మళ్ళా తన 10 మంది పిల్లల్ని పంపించాడు. తన 10 మంది పిల్లల్ని పంపించగానే ఇప్పుడు ఒక కొత్త సమాచారంతో వాళ్ళు వచ్చారు. ఆ సమాచారం ఏంటి తెలుసా? నాన్న, మీ కుమారుడు, మా తమ్ముడు ఈ రోజున ఐగుప్త దేశంలో రాజుగా బతికి ఉన్నాడు. ఇంగ్లీష్ బైబిల్ చెప్తుంది, హీ ఫెయింటెడ్, కళ్ళు తిరిగినట్టు పడిపోయాడంట. వెంటనే ఆ శుభ సమాచారం వినగానే అనుకున్నాడు, అది శుభ సమాచారమా మరో సమాచారమా? ఆ శుభ సమాచారం వినగానే ప్రాణం తెప్పరిల్లినట్టయింది. దేవుడా, ఈ నా కుమారుని చూడాలి. వెళ్ళి ఆ కుమారుడి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగలించుకొని ఏడవటం ప్రారంభించాడు. ఏమంటున్నాడు తెలుసా యాకోబు? ఈ కళ్ళతో నిన్ను చూసే భాగ్యం
దేవుడు మరలా నాకు ఇచ్చాడు. ఒక మాట మీరు గమనించండి, శుభ సమాచారం వినడం మాత్రమే కాదు. ఆమేనండి. శుభ సమాచారం వినడం మాత్రమే కాదు, ఆ విన్నదాన్ని చూడగలిగాడు, ఆ విన్నదాన్ని తాకగలిగాడు, ఆ దేశంలో అడుగు పెట్టగలిగాడు, తన కుమారుని స్పర్శించగలిగాడు. ఈ పగటి వేళ నజరేయుడైన యేసు నామములో నీ వ్యాపారంలో ఒక శుభ సమాచారం వినబోతున్నావు, నీ వివాహ జీవితంలో శుభ సమాచారం వినబోతున్నావు, నీ ఉద్యోగంలో ఒక శుభ సమాచారం వినబోతున్నావు, నీ ఆరోగ్యంలో ఒక శుభ సమాచారం వినబోతున్నావు. యేసు నామములో యాకోబు శుభ సమాచారం వినడం మాత్రమే కాదు, దాన్ని చూడగలిగాడు, దాన్ని తాకగలిగాడు, దానిలో అడుగు పెట్టగలిగాడు. యేసు నామములో ఈ రోజు మందిరములో నువ్వు వింటున్నావు వ్యాపారములో ఒక శుభ సమాచారం అని, అది వినడం మాత్రమే కాదు, నీ కళ్ళారా చూడగలుగుతున్నావు, నీ కళ్ళారా చూడబోతున్నావు, నీ కళ్ళారా చూడబోతున్నావు, నీ చేతులతో స్పర్శించబోతున్నావు, ఆ వ్యాపారంలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. నీ నోటితో నువ్వేమనబోతున్నావు తెలుసా? దేవా, యాకోబు అన్నట్లుగా వినడం మాత్రమే కాదయ్యా, నా కళ్ళతో చూసేటట్టు చేసిన దేవా, నీ నోటితో కూడా నువ్వు చెప్పబోతున్నావు. వినడం మాత్రమే కాదు దేవా, నా కళ్ళతో చూసే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. నజరేయుడైన యేసు నామములో దానికి ముందలను మరణించావు. హల్లెలూయా. నాతో పాటు చెప్పండి, దప్పిగొనిన వానికి చల్లని నీరెట్లుండును, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారం, శుభ సమాచారం అట్లుండును. ఆర్ యు రెడీ? మనందరికీ ఒక శుభ సమాచారం వినబడింది. యాకోబుకు వినబడినట్లు మనకు వినబడింది. అది చాలా దూరదేశం, అది ఆకాశానికి మించిన దూరదేశం, చంద్రునికి మించిన దూరదేశం, ఎవరు వెళ్ళలేని సూర్య మండలాన్ని దాటిన దేశం, వాయు మండలాన్ని దాటిన దేశం. ఒకటో ఆకాశం, రెండో ఆకాశం, మూడో ఆకాశం, వాయు మండలం దాటిన దేశం. పరలోకము నుండి ఒక ఆయన వచ్చాడు, నజరేయుడైన యేసయ్య. మీకు తెలుసా, పరలోకము నుండి వచ్చిన శుభ సమాచారం, ఈ పరలోకము నుండి వచ్చిన శుభ సమాచారం సరిపోలా, పరలోకం నుండి వచ్చిన శుభ సమాచారం, ఈ శుభ సమాచారమే మనల్ని ఆదరిస్తుంది, ఈ శుభ సమాచారమే మనల్ని నిలబెడుతుంది, ఈ శుభ సమాచారమే మనల్ని కడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? ఈ శుభ సమాచారాన్ని మనం ఏం చేయాలి? వినాలి. గట్టి చెప్పాలి, గట్టి చెప్పండి. యాకోబు ఈ శుభ సమాచారాన్ని విన్నాడు. ఏం చేశాడు? వినుట వలన ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. పని కాదు చేయాల్సింది, ఏం చేయాలి? వినాలి. కష్టపడటం కాదు, వినాలి. మనకి మాట్లాడటం కాదు, వినాలి. మనకి వినమంటే ఎవరికి ఇష్టం ఉండదు, మాట్లాడమంటే మాట్లాడతాం. మాట్లాడమంటే గట్టి చెప్పండి, గట్టి చెప్పండి అమ్మా. వినమంటే వినం, మాట్లాడమంటే, కష్టపడమంటే, అటు ఇటు తిరగమంటే, ఆఫీసుల చుట్టూ తిరగమంటే, వినమంటే. కానీ నా దేవుడు అనేది శుభ సమాచారాన్ని ఏం చేయాలి? వినాలి. వినుట వలన, పని చేయడం వలన కాదు, మాట్లాడడం వలన కాదు, దేని వలన? వినాలి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇది ఏంటిది? ఏంటిది? గట్టి చెప్పండి అమ్మా. ఇది, అది కాదు, ఇది. అందరనండి, ఇది. మారేడుమల్లిలో ఒక తాతగారు యేసయ్య కృపలన ప్రసంగం చేస్తానా, యేసయ్య కృపలన నేను ప్రసంగం చేస్తుంటే ఆ తాతగారు ఏమన్నారు తెలుసా? నేను ప్రసంగం చేస్తుంటే అద్ది అద్ది. విశాఖపట్నంలో ప్రసంగం చేస్తానా, అక్కడ ఒక మామగారి ప్రసంగం వింటూ ఏముంటుందంటే ఆమె ఎదురు కూర్చొని ప్రసంగం, నేను యేసయ్య కృప ప్రసంగం చేస్తుంటే అద్ది అద్ది అంటాను. ఇక్కడ అది కాదు, ఏంటిది? ఇది. ఏంటిది? ఇది అది తెలిసింది, అందువలన అది అంటుంది.
ఇప్పుడు తెలవలా, అందువలన ఇది. ఏంటిది ఇది? ఇది అది కాదు, ఇది గట్టిగా, ఇది మాత్రమే మీ వలన తెలిసి కొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? క్రియల వలన పొందితిరా, వినుట వలన పొందితిరా? అందువలన ఏం చేయాలి? వినాలి. అందువల్ల ఏం చేయాలి? వినాలి. మళ్ళీ 5వ వాక్యం చూడండి. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా, లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడా? క్రియల వలన, వినుట వలన? దేని వలన? ఈ రోజున నలిగిపోయి నువ్వు ఉన్నావు, వేదన పడి ఉన్నావు, నీ పరిస్థితి మొత్తం తారుమారైపోయింది, నీ పరిస్థితి మొత్తం గందరగోళం అయిపోయింది, ఏం చెయ్యాలో నీకు అర్థం కావట్లా. అప్పుడు నువ్వు చెయ్యాల్సింది పని కాదు, నువ్వు చెయ్యాల్సింది ఏం చేయాలి? వినాలి. ఏం చేయాలి? ఈరోజు నువ్వు నలిగిపోయి వచ్చావు, ఈరోజు నువ్వు వేదన పడి వచ్చావు, ఈ రోజున నువ్వు మార్గం లేక వచ్చావు. ఇటువంటప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిది? కానీ సాతానుగాడు వినిపించనివ్వడం. నువ్వు వచ్చింది దేనికోసమే? గట్టి చెప్పండి. వినడానికి. ఎప్పుడులే నిద్ర అప్పుడే పెట్టేస్తాడు, మంచం మీద పడుకుంటే డొల్లుతావు. కానీ మందిరానికి రాగానే నేనేం చేస్తాడు? నిద్రపోనిస్తాడు. ఎందుకని? ఎందువలన? వినకుండా చేయడానికి. వింటే విశ్వాసం కలిగితే ధైర్యం కలిగిద్ది, ధైర్యం కలిగితే పని చేసేస్తావు. నువ్వు మందిరానికి వచ్చింది దేనికోసం? వినడానికి. దేనికోసం? కానీ ఆడేం చేయనివాడు? విననివాడు. కష్టాల్లో ఉన్నావు, కుమిలిపోతున్నావు, వినడానికి వచ్చావు, కానీ ఏం చేయనివాడు? అప్పుడే వాట్సాప్ మెసేజ్ చూడాలనిపిస్తుంది. అంటే మీరు తీస్తున్నారని కాదు, నాకు అర్థమైపోద్ది అంతా. అప్పుడే ఏదో సెల్ ఫోన్లో ఆడుకోవాలనిపిస్తుంది. అప్పుడే అసలు ఇంట్లో ఉంటే నీ బిడ్డని కానీ నీ పక్కన వాళ్ళ పిల్లల్ని కానీ తీసుకొని అని ముద్దాడవు. కానీ ఇక్కడ ఏదో పెద్ద తల్లి ప్రేమ చూపెట్టినట్టుగా అంటుంటావు. వాడి గురేంటి తెలుసా? వినకుండా చేయాలి. అందువల్ల నువ్వు గుర్తెరగాలి, నువ్వు పట్టుపట్టాలి, నేను వినాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేం చేయాలి? వినాలి. ఎప్పుడైతే మనం వింటామో ఆ శుభ సమాచారం మనం వింటుండగా అది మనం కళ్ళారా మనం చూడబోతున్నాం. యాకోబు ఎలా చూశాడో మనం చూసేటట్టు దేవుడు చేయబోతున్నాడు.